ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీకోసమే చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది రీసెంట్ గా అన్న ఫేస్బుక్ విషయంలో ఆ కంటెంట్ మానిటర్ టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ మాకు ఇంకా రావట్లేదని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే, సో చాలా మంది ఆ టూల్ కోసం వెయిట్ చేసి అంటే 1 year నుండి కానీ 6 months నుంచి కానీ సో టైం వేస్ట్ చేసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మన ఛానల్ ద్వారా మీకు చిన్న హెల్ప్ అవుతుంది. సో చిన్న సర్వీస్ స్టార్ట్ చేస్తున్నా. అదేంటంటే, ఒకవేళ మీరు ఎవరికైనా సరే ఆ ఫేస్బుక్ పేజ్ ఏదైతే ఉందో, కంటెంట్ మానిటరింగ్ టూల్ వచ్చిన పేజ్ ఏదైతే ఉందో, సో దాన్ని మీరు బై చేసుకోవాలనుకున్నా, ఒకవేళ అట్లాంటి పేజెస్ మీ దగ్గర ఉండి దాన్ని మీరు సేల్ చేయాలనుకున్నా కానీ సో నన్ను కాంటాక్ట్ చేయండి. ఎట్లా కాంటాక్ట్ చేస్తారంటే, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు 2 పెడతా. సో అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేయండి. సో అక్కడ వచ్చి మీతో మాట్లాడతాను. అంటే ఎవరైతే లైఫ్లో సీరియస్గా ఉండి అట్లాంటి పేజ్ మీరు బై చేసుకొని మేము డబ్బులు సంపాదించుకుంటామని చెప్పేసి మీరు ఎవరికైతే సీరియస్గా ఉంటారో సో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. అనవసరంగా టైం పాస్కి వచ్చి కాంటాక్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయకూడదు. సో దయచేసి అర్థం చేసుకోకండి. సో దీనివల్ల మళ్ళీ మహేష్ అని ఎంత సంపాదించుకుంటాడో, మహేష్ అని ఎంతగానో పక్కకు పెడుతుండని చెప్పేసి మీరు అపార్థం చేసుకోకండి. జస్ట్ మన ఛానల్ ద్వారా ఫేస్బుక్ విషయంలో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మాత్రం ఈ సర్వీస్ స్టార్ట్ చేసిన. ఒకవేళ ఏదైనా పేజ్ సేల్ చేసినా, బై చేసినా నాకు చిన్న కమిషన్ తీసుకుంటా. 200 300 ఇంత కమిషన్ తీసుకుంటా. మరి ఫ్రీగా చేయలేం కదా. ఎందుకంటే నేను మీ టైం వేస్ట్ చేస్తున్నా మీకోసం. మా టీం వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఉంటే మేము డిస్కస్ చేసుకొని, సో అట్లాంటి పేజెస్ ఎక్కడున్నాయి ఏం కదా కలెక్ట్ చేసుకొని చూసుకొని వాళ్ళన్నీ చెక్ చేసుకొని సో ఇంత టైం స్పెండ్ చేస్తాం కాబట్టి సో నేను పేజ్ బై చేసినా సేల్ చేసినా కానీ ఒక చిన్న కమిషన్ తీసుకుంటా. 200 300 కమిషన్ తీసుకొని సో ఆ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ నా ద్వారానే మీకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఓకేనా. సో మీలో ఎవరైనా సరే అట్లాంటి పేజ్ బై చేసుకుంటాను కూడా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు మాట్లాడి క్లియర్ కట్గా చెప్తాను. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ప్రైస్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ పేజ్కి డిమాండ్ బాగుంది. సో మార్కెట్లో ఉన్న ప్రైస్తో పోల్చుకుంటే కొద్దిగా రిక్వెస్ట్ చేసాను సరే, వాళ్ళకి బతిమలాడని సరే సో మీకు కొద్దిగా తక్కువ ప్రైస్ కాస్ట్ అంటే మేము చేస్తాం. ఓకేనా. సో మీరు తొందరపడకండి. ఎవరైనా సరే మీకు సడన్గా మెసేజ్ చేసి మా దగ్గర ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయండి, మేము మీకు అమ్ముతాం, మీకు డబ్బులు కొట్టండి అని చెప్పేసి అంటే సో స్కామ్ మొత్తం చాలా మంది ఎక్కువ మంది స్కామ్ చేస్తారు. మీరు డబ్బులు పంపిన తర్వాత సో వాళ్ళు మీకు పేజ్ ఇవ్వరు. ఒకవేళ పేజ్ మీకు ఇచ్చినా కానీ యాక్సెస్ మళ్ళీ వెంటనే రిటర్న్ తీసుకుంటారు. సో అట్లాంటి స్కామ్ చేస్తారు చాలామంది. కాబట్టి ఎందుకు ఇంత నడుస్తుందంటే, చాలామంది ఫేస్బుక్ విషయంలో అట్లాంటి ఫేస్బుక్లో కాపీ పేస్ట్ వర్క్ చేసి చాలామంది లక్షలు సంపాదించుకుంటారు. సరే మనం కూడా సంపాదించుకుంటాం మన ఆశతోటి చాలామంది ముందుకు వెళ్తారు. సో ముందుకెళ్ళి పైసలు కడుతారు అనమాట. సో కట్టిన తర్వాత వాళ్ళకి స్కామ్ అవుతుంది. సో అందుకని చెప్తున్నా, తొందరపడకండి. సో మనకు కాంటాక్ట్ చేయండి. సో ఫస్ట్ ఏమన్నా సరే మీకు ఎట్లాంటి పేజ్ కావాలో కనుక్కొని ఆ పేజ్ మేము తీసుకొని మేము యాక్సెస్ తీసుకొని కంప్లీట్గా సో మీ దగ్గర అమౌంట్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏమన్నా మొదలు నేను ఉంటాను మీకోసం. సో కాబట్టి మీరు మార్కెట్లో ఎవరైతే ఉన్నారో స్కామర్స్ వాళ్ళకి మీరు నమ్మకండి. సో ఏమున్నా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. జెన్యూన్గా ఉంటుంది. సో ఎట్లాంటి చీటింగ్ ఏమి ఉండదు. సో జస్ట్ మన ఛానల్ ద్వారా మీకు సర్వీస్ ఇచ్చినట్టయితే అని చెప్పేసి అనుకుంటున్నాం, ఇంకోటి ఏం లేదు. ఓకేనా. సో కాబట్టి మరీ చెప్తున్నా, మీరు ఎవరికైనా సరే కంటెంట్ మానిటరింగ్ టూల్స్ వచ్చిన పేజ్ మీకు కావాలనుకుంటే సో నన్ను కాంటాక్ట్ చేయండి. ఏది ఉన్నా సరే నేను మీకు ముందు కుదిరితే అక్కడ మీకు నా నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకుంటే టెలిగ్రామ్లో మీరు నాకు వీడియో కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఇతను మహేష్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నాకు మీరు పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన పేజ్ ఏదో మీకు అది యాక్సెస్ ఇచ్చేస్తాను. ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో స్కామర్స్ నమ్మకండి. సో మీకు ఇట్లాంటి పేజ్ కావాలనుకుంటే సో నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా. సో జస్ట్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు హెల్ప్ చేసే ఉద్దేశంలో మాత్రమే ఈ సర్వీస్ స్టార్ట్ చేసిన. దీన్ని నేను ఒక బిజినెస్ మోడల్ అయితే తీసుకోవట్లేదు. జస్ట్ మన ఛానల్ ద్వారా మీకు ఒక సర్వీస్ మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి మరీ చెప్తున్నా. ఓకేనా. సో అర్థం చేసుకోకండి. సో వీడియోకి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. మీకు అట్లాంటి పేజ్ కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. ఓకేనా. సో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ముందరుండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ అది ఉంటాను. బాయ్.